ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మధ్యతరగతి జీవినెత్తిన మరోసారి పిడుగుపడింది. ఎప్పుడెప్పుడా అని భయపెడుతున్నటువంటి ఆ క్షణం రానే వచ్చింది. సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా, నెలవారీ బడ్జెట్ను తలకిందులు చేసేలా ఇంధన ధరలు మంట మొదలైపోయింది. అంతా ఊహించినట్లుగానే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పైకి దూసుకువెళ్తున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం బంకుల దగ్గరతో ఆగిపోతుంది అనుకుంటే పొరపాటే. ఇంధన ధరల సెగ త్వరలో మీ వంటగదికి, మీ పిల్లల స్కూల్ వ్యాన్లకు, చివరకు మీరు ఆర్డర్ చేసేటువంటి ఆన్లైన్ ఫుడ్ కూడా తగలబోతుంది. అసలు దేశంలో ఏం జరుగుతుంది? ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? త్వరలో వేటి ధరలు కొండెక్కబోతున్నాయి అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే, దేశీయ ఆయిల్ మార్కెట్ కంపెనీలు సామాన్యుడిపైన మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్ భారాన్ని మోపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ఏకంగా ₹3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. నిజానికి గత 4 ఏళ్లుగా దేశంలో ఇంధన ధరలు పెద్దగా మార్పులు లేకుండా దాదాపు స్థిరంగా ఉంటూ వచ్చాయి. కానీ అంతర్జాతీయంగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ధరలు పెంచడం మినహా ఆయిల్ కంపెనీలకు మరో మార్గం లేకుండా పోయింది. ఈ అకస్మాత్తు ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ఉత్పత్తి క్షీణించడమే కాకుండా సముద్ర మార్గాల ద్వారా జరిగేటువంటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. డిమాండ్కు సరిపడా సప్లై లేకపోవడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. భారతదేశం తన చమురు అవసరాల కోసం 80% పైగా ఇతర దేశాలపైనే ఆధారపడుతుంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగాను ధరల సవరణ తప్పడం లేదు. అయితే ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాహనాలు ఉన్నవారిపైన మాత్రమే పడదు. ఎందుకంటే ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వెంటనే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ భారం పరోక్షంగా ప్రతి వస్తువు పైన పడుతుంది. త్వరలోనే నిత్యావసర రంగానికి సంబంధించిన ఒకదాని తర్వాత ఒకటి సామాన్యులపైన భారం వేయడానికి సిద్ధమవుతున్నాయి. దేశంలో కూరగాయలు, పాలు, పప్పు ధాన్యాల సరఫరా అంతా రోడ్డు రవాణాపైనే ఆధారపడి ఉండడంతో డీజిల్ మంటతో రవాణా ఛార్జీలు పెరిగి కిచెన్ బడ్జెట్ పూర్తిగా కొండెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ మిల్క్ బ్రాండ్స్ పూర్తి స్థాయిలో ఖరీదైనటువంటి నేపథ్యంలో పెరిగేటువంటి ధరలు మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మరోవైపు రోజువారీ ఆఫీసులకు, పనులకు వెళ్లే వారికి ప్రయాణం భారంగా మారనుంది. ఇప్పటికే ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటుగా ఛార్జీలు పెంచాలంటూ కూడా డిమాండ్లు చేస్తున్నారు. గూడ్స్ క్యారియర్ల వాహనాల రేట్లు పెరిగితే ప్రైవేటు బస్సు ప్రయాణాలు, చివరకు స్కూల్ బస్సు ఫీజులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల ద్వారా రూమ్లకే వస్తువులు, ఫుడ్ ఆర్డర్లు చేసుకునేటువంటి వారికి డెలివరీ ఛార్జీల బాధుడు తప్పకపోవచ్చు. పెరిగినటువంటి ఇంధన ఖర్చులను కవర్ చేయడానికి ఈ కంపెనీలు హ్యాండ్లింగ్ ఛార్జీలు, మరి ముఖ్యంగా ఫ్యూయల్ ఛార్జీల పేరుతో కస్టమర్ల జేబులకు పెద్ద చిల్లు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడం. మొత్తం మీద ఈ పెట్రోల్ ధరల ప్రభావం పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలపైన, ముఖ్యంగా రైతాంగం పైన తీవ్రంగా ఉండబోతుంది. గ్రామాల్లో వ్యవసాయ పనులకు వాడేటువంటి ట్రాక్టర్లు, పొలాలకు నీళ్లు పెట్టేటువంటి పంపు సెట్లు, పంటలను మార్కెట్కు తరలించేటువంటి గూడ్స్ వాహనాలు డీజిల్తోనే నడుస్తూ ఉంటాయి. లీటర్కు ₹3 చొప్పున పెరగడంతో రైతులకు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోనుంది. ఇక పెట్టుబడి ఎక్కువైతే, లాభాలు తగ్గితే రైతులు కూడా పంట ధరలను పెంచక తప్పదు. ఇది తిరిగి దేశంలో ఆహార సంక్షోభానికి, ద్రవ్యోల్బణానికి దారి తీయనుంది. ఇదే సమయంలో కొందరు ప్రభుత్వం లేదా ఆయిల్ కంపెనీల ధరలను స్థిరంగా ఉంచొచ్చు కదా అని వాదిస్తున్నారు. కానీ ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ధరలను సవరించకపోతే భవిష్యత్తులో ముప్పు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నష్టాలను భరిస్తూ ఆయిల్ కంపెనీలు తక్కువ ధరలకు ఉంచితే దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పుతుంది. కంపెనీలు దివాలా తీసి దేశంలో నిత్యావసరాల యొక్క కొరత ఏర్పడుతుంది. శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాల్లో గతంలో జరిగినటువంటి సంక్షోభాలే ఇందుకు ఉదాహరణ. కాబట్టి తాత్కాలికంగా ఇబ్బంది అనిపించిన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఈ ధరల సవరణ తప్పనిసరి అని నిపుణులు వివరిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ యుద్ధాల సెగ భారతీయ సామాన్యుడి వంటగదిని గట్టిగా తాకింది.
రానున్నటువంటి రోజుల్లో పెరగబోయేటువంటి ధరల పరంపరను తట్టుకోవాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ నెలవారీ ఖర్చులపైన కఠినమైనటువంటి నియంత్రణ పెట్టుకోవాల్సిందే. మునుముందు మరిన్ని ఛార్జీల వడ్డనలు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో జేబును భద్రంగా చూసుకోవడం మినహా సామాన్యుడికి మరో దారి లేదని చెప్పాలి.